దర్శకులు హీరోలుగా మారటం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారటం అనేది చరిత్రలో చాలా చూసాం. తమిళనాడులో డైరెక్టర్లైతే హీరోల తండ్రులుగా, అన్నలుగా, విలన్లుగా రాణిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ రాజమౌళి కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ పెరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏం చేసినా సెన్సేషన్ అయ్యేది. ఇప్పుడు రాజమౌళి ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఓవైపు మహేష్ బాబుతో మూవీ తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు జక్కన్న. అందుకు ఇంకా టైం ఉంది. అందుకే ఈలోపు వార్నర్తో కలిసి యాడ్స్, మిగతా దర్శకుల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాడు. రాజమౌళిలో గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా ఉన్నాడు. ఆ విషయం అతనితో వర్క్ చేసిన ఏ హీరోను అడిగినా చెబుతారు. రాజమౌళి సినిమాల్లో హీరోల నటన మరో స్థాయిలో ఉండటానికి కారణం స్వయంగా జక్కన్న నటించి చూపించటమే కారణం. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు జక్కన్న మరో సినిమాలో నటుడిగా మెరవబోతున్నాడు. ఆ మూవీ మరేదో కాదు, కల్కి. పైగా ఈసారి తన ఫేవరెట్ హీరోస్ లో ఒకడు ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రాజమౌళి. ఈ క్రేజీ కాంబినేషన్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ సెట్ చేశాడు. కల్కిలో వ్యాసుడి పాత్రలో రాజమౌళి కనిపించబోతున్నాడట. సినిమా రిలీజ్ రోజున రివీల్ కావాల్సిన సీక్రెట్ కాస్త ముందుగానే లీక్ అయింది.